ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కేంద్రీయ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు చింతమనేని ప్రభాకర్ భారీ జనసందోహం మధ్య నామినేషన్ దాఖలు. ప్రస్తుతం మనతో పాటు చింతమనేని ప్రభాకర్ ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, భారీ జనసందోహం మధ్య నామినేషన్ దాఖలు చేశారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ యొక్క అభిమానాన్ని చూస్తే జన్మలకి మళ్ళీ ప్రభాకర్ గానే పుట్టాలి అనే అంత ఫీలింగ్ని కలిగించారు. చాలా సంతోషం. ఊరికి అతి సునాయాసంగా గెలుస్తా. కేంద్రీయ నియోజకవర్గానికి సంబంధించి మీ టికెట్ మీద చాలా ప్రచారం జరిగింది. అతి సునాయాసంగా గెలుస్తా, అసెంబ్లీకి వెళ్తా. నా టికెట్ అంటే నాది కాకపోతే పార్టీ నేనైతే ఎందులూరు గడ్డ అబ్బాయి చౌదరి అడ్డా ఎవడు బుచ్చుగాడు అనేది అనాలి. ఎవడో బుచ్చుగాడు. ఎందులూరు గడ్డ అంటే చింతమనేని తప్ప ఇంకా వేరే ఇక్కడ ఆప్షన్ లేదు. వేరే పేరు కూడా చెప్పాల్సిన పని లేదు. ఖచ్చితంగా కూటమి అభ్యర్థి తరఫు నుంచి తాను ఆ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీ గెలుతానని చెప్పి చింతమనేని ప్రభాకర్ ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. సంటితో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. ఈరోజు 2 సెట్ల యొక్క నామినేషన్ని దెందులూరు నియోజకవర్గం తరఫున ముచ్చటగా 3వసారి అసెంబ్లీకి వెళ్ళడం కోసం నామినేషన్ని దాఖలు చేయడం పూర్తయింది. ప్రజల యొక్క అభిమానం మధ్య మరి ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గం నలుమూలల నుండి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ యొక్క నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా. మీ అందరి యొక్క ఆశీస్సులతో తప్పనిసరిగా మంచి విజయాన్ని నమోదు చేస్తాననేటువంటి ధైర్యం ఈరోజు నామినేషన్ రోజే ప్రజలు కల్పించినందుకు, దీంట్లో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా యొక్క ఇంకా మీరు అడుగుతారా? సార్ 2 సార్లు మీరు ఎమ్మెల్యే గెలిచారు, 3వసారి అంటే మీరు ఇప్పుడు దాకా అభివృద్ధి అభివృద్ధి మన వల్ల మిగిలిపోయింది అనుకున్న అభివృద్ధి ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రత్యేకంగా ఈసారి? నియోజకవర్గం అంతా కూడా ఈనాడు అస్తవ్యస్తంగా తయారైంది. నేను ఉన్నప్పుడు ప్రతి గ్రామంలోనూ 80 నుండి 90% వరకు కూడా రోడ్లన్నీ సిమెంట్ రోడ్లుగా, డ్రైనేజీ వ్యవస్థని ఆధునీకరించడం పూర్తి చేశాను. ప్రధానమైనటువంటి రహదారి పెదపాడు రోడ్డు ఒక పోలవరం ప్రాజెక్టు కట్టినట్లుగా 5 ఏళ్లుగా పోస్తూనే ఉన్నారు. విజయరాయ రోడ్డు కూడా సేమ్ అదేటువంటి పరిస్థితి. నేను జంగారెడ్డిగూడెం పోసాను, ఏదో కాస్తంత గోసుకుంటాను. మొక్కపోయటానికి ఎన్నాళ్ళు పట్టిందో మీరు కూడా చూశారు. ముఖ్యంగా పోలవరం, ఎక్కడ ఉన్నటువంటి పోలవరం అక్కడే మిగిలిపోయింది. నియోజకవర్గంలో అప్లాండ్ కానీ డెల్టా అనేది లేకుండా అన్ని గ్రామాలకి సాగునీరు, త్రాగునీరు ఏర్పాటు చేయటం మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అన్ని గ్రామాలు అంటే కూచింపూడి కావచ్చు, న్యాయంపల్లి కావచ్చు, పెదవేకి కావచ్చు, కవగుంటలో కొంత పార్ట్ కావచ్చు, జగన్నాథపురం కావచ్చు, జ్ఞానేశ్వరపురం కావచ్చు, ఇలాంటి కొన్ని గ్రామాలు కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా వేయాలంటే కొన్ని కిలోమీటర్లో పైప్ లైన్ వేసి కానీ నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. అలాంటి గ్రామాలన్నింటినీ కూడా పోలవరం పరిధిలోకి తీసుకుని వచ్చి చింతలపూడి ద్వారా కానీ, లిఫ్ట్ ద్వారా కానీ అన్ని గ్రామాలకి కూడా సాగునీరు, తాగునీరు ఇవ్వటం మా ప్రభుత్వం అంటే మా ఉమ్మడి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఈనాడు దోసిగుడ్డ లాంటి స్థలాలు ఇచ్చి మరి ఎవరికి కూడా ఏ ఇళ్ళు పూర్తవకుండా మౌలిక వసతులు, ప్రధానంగా మౌలిక వసతులను పూర్తి చేయకపోతే ఆ కాలనీలు అభివృద్ధి చెందవు. అలాంటి కాలనీలు లో లెవెల్లో ఉండిపోయినటువంటి ఏమైతే కాలనీలు తీశారో వాటిలన్నింటినీ కూడా మరి ఉన్నటువంటి స్థలాలను పెంచి వాళ్ళకి కన్వీనియంట్గా ఉండే విధంగా రేపు మా ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తాం. ఇల్లు లేనటువంటి ఏ పేదవాడు నియోజకవర్గంలో ఉండకూడదనేటువంటి సిద్ధాంతంతో మా 3 పార్టీలు కలిసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాదు, ప్రతివాడికి, నాకంటే చిన్నవాడికి ఒక అన్నగా, నాకంటే పెద్దవాడికి ఒక తమ్ముడుగా, వాళ్ళ కుటుంబంలో హెల్త్ విషయం కావచ్చు, వేరే విషయాలు కావచ్చు, ఇంకా వేరే ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, నేనున్నాననేటువంటి
ఒక ధైర్యాన్ని, భరోసాని మా 3 పార్టీలు రేపు కల్పించబోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. అంటే జగనన్న కాలనీలో మీరు వస్తే మౌలిక వసతులు కల్పించాలనే ఒక అపోహం తీసుకొస్తున్నారు. దీనికి జగనబ్బ సొత్తేం కాదు. జగనన్న కాలనీలు అంటానికి ఆడు బాబు సొమ్ముతో కట్టిన కాలనీలు కాదు. ప్రజాధనంతో లూటీ చేసి మొదలెట్టారు. వాటినన్నింటినీ కూడా ప్రక్షాళన చేస్తాం. వాళ్ళు మా ప్రజలే. ఏ కాలనీలో ఉన్నా వాళ్ళు కూడా ఈ నియోజకవర్గ ప్రజలే, ఈ రాష్ట్రంలో ప్రజలే. వాళ్ళకి మమ్మల్ని అడిగేటువంటి హక్కు ఉంది. వాళ్ళు మాకు ఓటేసి రేపు గెలిపించేది కూడా వాళ్ళే మమ్మల్ని. మీకు అర్థమైందా? ఏదో గోసుగుడ్డంత స్థలం ఇస్తే జగన్ గారికి వాళ్ళ పార్టీకి ఓటు ఎవడు చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు. మీరే చూస్తున్నారు కదా ఉన్న పరిస్థితి. ఇంకా మీరందరూ కూడా మాకు సహకరించి మేము నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ నిజంగా పాటుపడతాము. కష్టపడే మనుషులు మేమని మీరు కూడా భావిస్తే మీ కుటుంబాల తరఫు నుంచి కూడా మీరు కూడా మాకు ఓట్లేమని మరి మీడియా మిత్రులను కూడా అభ్యర్థిస్తామని మేము పనికొస్తామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.